నేటి కవిత సాహితీ మిత్రులందరికీ నా నమస్కారం. నేను మీ విజయలక్ష్మి నాగరాజ్. ఈ వారం దృశ్య రూప స్వీయ పరిచయ వేదికలో స్వీయ పరిచయం చేసుకోబోతున్న వారు జనం మెచ్చిన జర్నలిస్టు, తమ కవితలతో విభిన్నమైన శైలిలో జనుల హృదయాలను ఆకట్టుకుంటున్న సీనియర్ కవి కొమురవెల్లి అంజయ్య గారు. వారి సాహితీయానం ఈరోజు మీకోసం. నేటి కవిత సమూహం దృశ్యరూప స్వీయ పరిచయ వేదికకు నా పరిచయం కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. నా ముందుగా సమూహ నిర్వాహకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య, సేనాధిపతి గారులకు నమస్కారాలు. సమూహ సభ్యులందరికీ నమస్సులు. కొమురవెల్లి అంజయ్య అనే నేను జన్మతః సిద్దిపేటలో. తల్లిదండ్రులు జగదాంబ శేఖరయ్యలు. చిన్న కిరాణా వ్యాపారం కుటుంబం. ఆ కాలంలో అమ్మ వడ్లు దంచేది, పప్పు విసిరేది, ఇలాంటి పనులెన్నో చేసే శ్రామిక. 1985 ఆగస్టు 9న నా జననం సిద్దిపేటలోనే. బట్టిపంతులు అనే సీనయ్య బడిలో విద్యాభ్యాసం మొదలైంది. తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్లో, అనంతరం 6వ తరగతి నుంచి హై స్కూల్లో, జూనియర్ బేసిక్ స్కూల్ అని పిలువబడే హై స్కూల్లో విద్యాభ్యాసం చేశాను. 10వ తరగతి వరకు చదువుతుండగా 10వ తరగతిలో ఉండగా తెలంగాణ తొలి ఉద్యమం కొనసాగింది. మొక్కుబడి పరీక్షలతోనే ఎస్ఎస్సి పూర్తయింది. 1970 నుంచి 75 వరకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశాను. నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ. డిగ్రీ ఫైనల్లో ఉండగా కళాశాల ప్రచురించే కాలేజియన్ మ్యాగజైన్ హిందీ విభాగం సంపాదకునిగా పనిచేశా. 1973లో తెలుగు కవిత్వం వైపు దృష్టి మళ్ళింది. అప్పుడు సుప్రసిద్ధ కవి వేమగంటి నరసింహాచార్యులు కుమారుడు రఘునందన్తో సాన్నిహిత్యం. అలా వేమగంటితో ఏర్పడిన పరిచయమో మరో కారణమో చెప్పలేను, కానీ అప్పటి వరకు నవలలు, పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. కవిత్వంపై తక్కువే. కానీ మొదట వినాయకుడిపై రాసిన చూచిరాత లాంటి కవిత వేమగంటి గారికి చూపించడం జరిగింది. ఆయన ప్రోత్సహించడంతో మొదలైంది వ్యాసంగం. డిగ్రీలోనే సహాధ్యాయుడు నందిని సిద్ధారెడ్డితో పరిచయం పెరిగింది. కవితలు, కథలు రాయడం మొదలైంది. ఆ కాలంలో పోటాపోటీగా రాయడం, ఇతర రచయితలతో కలిసి రాయడం ఒక ఫ్యాషన్. అలా మహమూద్ పాషాతో రాసిన కవిత, ఏఎం అయోధ్యరెడ్డితో కలిసి రాసిన ఒక కథ అప్పటి దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. డిగ్రీ చదువులో పల్టీ కొట్టి చదువుకు స్వస్తి చెప్పాక నాన్న నన్ను రైస్ మిల్ వ్యాపారంలోకి దించారు. అలా 2 ఏళ్ళు గడిచిందో లేదో పెద్దన్నయ్య నన్ను చిట్ ఫండ్ వ్యాపారంలోకి మళ్లింపజేశారు. చిట్ ఫండ్ నిర్వహణ కోసం సిద్దిపేటలోని పాత పోస్ట్ ఆఫీస్ వెనుక భాగంలో గల కార్యాలయం సాహిత్య వ్యాసంగానికి ఎంతో ఉపయోగపడింది. సాహితీ మిత్రుల కలయికకు అదొక వేదిక. కవిత్వం రాయడం, పత్రికలకు పంపడం, అవి ప్రచురణ కావడంతో నాలో సాహిత్యాభిలాష పెరిగింది. పైగా చిట్ ఫండ్ కార్యాలయం సాహిత్యకారుల అడ్డాగా మారింది. 1976 నుంచి ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ప్రజాశక్తి, నేటి నిజం తదితర అనేక పత్రికలలో నా రచనలు అచ్చయ్యాయి. యువకునిగా ఉన్నప్పుడు ఆకాశవాణిలో కవితలు ప్రసారమయ్యాయి. 1979లో నా వివాహం సిద్దిపేటకు చెందిన మేఘమాలతో అయింది. వారి కుటుంబం సిద్దిపేటలోనే. 1979లోనే స్వయంగా వన్ మెన్ షో లాంటి చైతన్య సాహితీ సంస్థను స్థాపించా. ఆ సంస్థ తరఫున 1981లో నా కవిత్వ సంపుటి గీతాయుధం ప్రచురించా. ఈ పుస్తక ప్రచురణకు నందిని సిద్ధారెడ్డి, ప్రముఖ కవి కె శివారెడ్డి లాంటి వారెందరో సహకరించారు. శీలావీర్రాజు గారు ముఖ చిత్రం వేశారు. 1982-83 ప్రాంతంలో భారతి సాహిత్య మాసపత్రికలో సాహిత్యకారుల తీరుతెన్నులపై
నందిని సిద్ధారెడ్డి. నేను పోటాపోటీగా రాసిన వ్యాసాలు ఇద్దరి మధ్య సాహిత్య యుద్ధంలో కొనసాగాయి. అప్పుడు అంకె పేరిట నేను వ్యాసాలు రాశాను. అలా రాసుకున్న ఇద్దరం మంచి స్నేహితులుగానే కొనసాగాం. 1982 మే 1వ తేదీ నా జీవితాన్ని మలుపు తిప్పింది. చిట్ ఫండ్ ఆఫీస్ పక్కనే సిపిఐ కార్యాలయం ఉండేది. ఆ పార్టీ నాయకుల సాన్నిహిత్యంతో అప్పుడప్పుడు విశాలాంధ్రకు వార్తలు రాసి పంపేవాడిని. మేడే రోజు సిద్దిపేటలో జరిగిన కార్మికుల ర్యాలీ తీస్తున్న క్రమంలో కొందరు దుకాణాలు మూసివేయకపోవడంతో గొడవ జరిగింది. దుకాణంలోని సామాగ్రిని కార్మికులు చిందరవందర చేశారు. అనంతరం విక్టరీ టాకీస్లో మేడే సభ జరిగింది. ఆ సభలో గాయకుడు నరసింహులు పాటలు పాడితే నేను కోరస్ ఇచ్చా. దుకాణాలలో జరిగిన గొడవపై వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదైంది. నన్ను నేనో విలేకరిగా భావించి ఏం జరుగుతుందో చూద్దామని పోలీస్ స్టేషన్కు వెళ్ళా. గొడవతో సంబంధం లేకున్నా పోలీసులు ఆ కేసులో నన్ను ఇరికించారు. అప్పటి సిపిఐ నాయకులు అడ్డు చెప్పకపోవడం విషాదకరం. ఫలితంగా కొందరు గుమాస్తాలతో పాటు నేను అరెస్ట్ అయ్యా. వారం రోజుల పాటు సంగారెడ్డి జైలు జీవితం గడిపా. ఆ సంఘటన నాలో కసి రేపింది. విలేకరిగా పనిచేయాలన్న తపన పెరిగింది. ఈనాడు దినపత్రికకు విలేకరి కావాలన్న ప్రకటన మేరకు హైదరాబాద్ వెళ్ళి వారు పెట్టిన పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యా. చేతుల మీదుగా ప్రారంభమైంది. 10 ఏళ్ల పాటు నేను నందిని సిద్ధారెడ్డి ఇద్దరం అధ్యక్షులుగానో కార్యదర్శులుగానో పనిచేశాం. మరసం ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమాలకే పరిమితం కాలేదు. మద్యపాన వ్యతిరేకోద్యమం లాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాం. ఊరూరా ర్యాలీలు తీశాం. వీధి నాటకాలు వేశాం. మరసం నిర్వహించిన పలు కార్యక్రమాల వల్ల రాష్ట్ర స్థాయిలోనే అది మంచి గుర్తింపు పొందిన సంస్థ అయింది. జర్నలిస్టుగా పనిచేస్తున్న క్రమంలో 1983 నుంచే కె. చంద్రశేఖరరావుతో సాన్నిహిత్యం ఏర్పడింది. రాజకీయంగా ఆయన తెలంగాణ ఉద్యమ నేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యున్నత పదవులు నిర్వహించారు. నేను విలేకరిగా పనిచేస్తున్న క్రమంలో ఒకరోజు జైహింద్ అనే యువకుడు నా వద్దకు వచ్చారు. తనను తాను పరిచయం చేసుకొని నా జీవితంపై డాక్యుమెంటరీ తీస్తానన్నారు. 5-6 నెలల పాటు కష్టపడి జనం మెచ్చిన జర్నలిస్ట్ పేరిట నాపై డాక్యుమెంటరీ తీశారు. కె. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా అయ్యాక తెలంగాణ ప్రెస్ అకాడమీ సభ్యుల కమిటీలో భాగస్వామిని అయ్యాను. ఆయన నియమించడంతో 2017 ఫిబ్రవరి 17వ తేదీ కేసీఆర్ జన్మదినం రోజు ప్రగతి భవన్లోని ప్రధాన హాల్లో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో 100 మందికి పైగా దివంగతులైన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం ఏర్పాటైంది. ప్రగతి భవన్ హాల్లోని ఈ కార్యక్రమంలోనే మొట్టమొదట జనం మెచ్చిన జర్నలిస్టు పేరిట నాపై తీసిన డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. అలా నా సాహిత్య జర్నలిజం ప్రస్థానం ప్రారంభమైంది. సాహిత్యపరంగా నేను రాసిన అనేక కవితలకు అవార్డులు లభించాయి. 1988లో రాసిన కవితకు భువనగిరి యువ సాహితీ సమితి అవార్డు మొట్టమొదట అందుకున్నా. 2013లో విజయవాడ మానస అవార్డు జాతీయ స్థాయి కవితల పోటీకి ఉత్తమ కవిత అవార్డు లభించింది. 2014లో చిత్తూరు జిల్లా పలమనేరు తెలుగు సాహిత్య సాంస్కృతిక సంస్థని నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితల పోటీలో ప్రథమ స్థానం పొందా. 2018లో నెలవంక నెమలిక సాహిత్య మాసపత్రిక నిర్వహించిన కవిత్వ పోటీలో శ్రీ జింకా చెన్నరాయ కిషోర్ స్మారక సాహితీ పురస్కారం, లక్కరాజు వెంకట గిరిజాశంకర్ పురస్కారం లభించాయి. 2018లో విశ్వ సాహితీ వారి కవితల పోటీలో పురస్కారం పొందా.
2018లో నేటి కవిత కవితల పోటీలో ప్రథమ బహుమతి అందుకున్న. 2019లో నడక బోనం కవితా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకానికి సుప్రసిద్ధ చిత్రకారులు రుస్తుం ముఖ చిత్రం వేశారు. 2020 ఫిబ్రవరి 17వ తేదీ అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 2020 తెలుగు వెలుగు కరోనా కవితల పోటీలో మొదటి రోజు ద్వితీయ బహుమతి లభించగా 30వ తేదీ ప్రోత్సాహక బహుమతిగా పొందాను. జన విజ్ఞాన వేదిక వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరోనా కల్లోలం అనే అంశంపై మే నెలలో నిర్వహించిన వచన కవిత రచనల ప్రతిభా పాటవ సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి పొందా. కవితాలయం గ్రూప్ వారు నిర్వహించిన దృశ్య కవిత 89లో తిరిగి ఎగరేయడమా కవిత ఉత్తమ దృశ్య కవిత విజేతగా నిలిచింది. తెలుగు సాహితీవనం, హాస్యపు హరివిల్లు మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ చీపురు అప్పారావు స్మారక జాతీయ స్థాయి కవితల దీపావళి కవితల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందా. తెలంగాణ రచయితల సంఘం సిద్దిపేట జిల్లా శాఖ వారు అమ్మ అంశంపై నిర్వహించిన ఉమ్మడి రాష్ట్ర స్థాయి కవితల పోటీలో తృతీయ బహుమతి లభించింది. తెలుగు సాహితీవనం సంస్థ నిర్వహించిన ఆంగ్ల నూతన సంవత్సరం కవితల పోటీలో విజేతలలో ఒకరిగా నిలిచాను. కవితాగానం వాట్సాప్ గ్రూప్ వారు నిర్వహించిన పుష్యమాస కవిత పోటీలో ప్రథమ బహుమతి పొందా. 2021 నవంబర్లో కరోనాపై రాసిన కవిత్వం ఆకులు రాలుతున్నాయి కవితా సంపుటిని ప్రచురించాను. ఈ పుస్తకాన్ని అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆవిష్కరించారు. అముద్రితాలైన వందలాది కవితలు ఉన్నాయి. ఇటీవల కె చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో సిద్దిపేట నుంచి ఆయన ఎమ్మెల్యే ప్రస్థానం నుంచి ముఖ్యమంత్రి ప్రస్థానం వరకు సిద్దిపేట నుంచి సీఎం దాకా పుస్తకాన్ని వెలువరించాను. వ్యాస సంపుటిది. ఈ వ్యాస సంపుటిని అక్టోబర్ 17వ తేదీ సిద్దిపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఆవిష్కరించారు. ఇలా నా సాహిత్య ప్రస్థానం కొనసాగింది. నాకు నా కుటుంబం 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. పెద్ద అబ్బాయి కోడలు చైతన్య రమ్యలు సింగపూర్లో ఉద్యోగరీత్యా అక్కడే ఉన్నారు. 2వ అమ్మాయి చందన అల్లుడు ఫణిధర్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. 3వ అబ్బాయి చరణ్ కోడలు మాధురి హైదరాబాదులోనే ఉద్యోగరీత్యా ఉన్నారు. ఇది నా ప్రస్థానంలో కొంత భాగం. ఎవరి జీవితమైన పూర్తి ప్రస్థానం చెప్పలేము. నా ప్రస్థానాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చిన నేటి కవిత సమూహ మిత్రులందరికీ నమస్కారాలు.